నాశనకరమైన గోటి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా సాయంకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండదు గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అద్భుతమైనది. దేవుని వాక్యము మన దుఃఖ దినములను సమాప్తం చేసేది. ఈ లోకంలో మనకు ఎవరు ఉన్నా లేకపోయినా, మనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా, మన దేవుడు మన చేతిని విడిచిపెట్టడు. నీకు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అంతకంటే ముందు ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ వాక్యమును ధ్యానము చేసుకోవడానికి మేము కూడుకుని ఉంటుండగా మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను మీరు దర్శించండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు భద్రపరచండి. నీ రెక్కల చాటున మమ్మలను దాచి ఉంచండి నాయన. ఈ వాక్యము ద్వారా మేము భద్రపరచబడుతూ బలపరచబడుతూ ఆత్మీయంగా ముందుకు కొనసాగటానికి మీరు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుడు చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా వెనుదిరగటం చాలా చాలా ప్రమాదకరం అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చక్కటి మాటలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. గలతీ సంఘం యొక్క ప్రస్తుత జీవితాన్ని గనక మనం చూస్తే, వాళ్ళు దేవుని ఎరగక ముందు మరి ప్రకృతి సిద్ధముగా దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటి వైపుకు తిరుగుతూ వారు వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు ఎవరో వారికి తెలియదు. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడటం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఒక సువార్త వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆ సువార్తకు లోబడి దేవుని వైపుకు మళ్ళుకొని నిజ దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టారు. వారి జీవితాలను ప్రభుకి సమర్పించారు. వారి ఆత్మీయమైన జీవితంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో కొన్ని మిశ్రితమైనటువంటి బోధకులు ఏం చేస్తున్నారంట, వారి మధ్యలోకి వచ్చి బోధ చేస్తూ ఉన్నారంట. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ దేవుడు అనుగ్రహించేటువంటి కృపను, దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాన్ని వారు విడిచిపెట్టేసి పాత పద్ధతుల్లోనికి వెళ్ళిపోతున్నారంట. అదే ఈ 9వ వచనంలో మనము చూడగలం. ఏంటంట, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగి ఉన్నవారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, గలతీయులు దేవునిని ఎరిగిన వారిగా ఉన్నారు. 2, గలతీయులను దేవుడు ఎరిగిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మీయమైన జీవితంలో ప్రభుకి దూరంగా బ్రతుకుతూ ప్రభు సన్నిధానములో ఉండనటువంటి మనము దేవునిని ఎరగనటువంటి వారమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడగబడి ఉన్నామో, ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు
అనుదినము దేవునిని ప్రార్థన ద్వారా కలుసుకోవటం ద్వారా, అనుదినము వాక్యము చదువుట ద్వారా దేవుడు మనలను ఎరిగి ఉంటాడు అని ఇక్కడ ఈ లేఖన భాగం ద్వారా పౌలు గలతీ సంఘానికి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ గలతీ సంఘానికే కాదు, వాక్యం వింటున్నటువంటి ప్రతి విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షించబడినటువంటి మనము అనుదినము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. తద్వారా మనము దేవునిని ఎరిగి ఉంటాము. అనుదినము మనము ఆ స్నేహితుని వలె దేవునిని కలుసుకుంటే దేవుడు కూడా మనలను ఎరిగి ఉంటాడు. ఈ రెండు విషయాలు గలతీ సంఘానికి జరిగిపోయినాయి. అయితే వారి స్థితి ఎలా ఉందో ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ బాండేజ్. నువ్వు పాపపు బానిసత్వంలోంచి బయటకు వచ్చేసావు. క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా దాస్యత్వంలో నుండి నువ్వు దత్తపుత్రత్వంలోనికి వచ్చేసావు. దేవుడు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించేస్తాడు. కానీ ఏమంటున్నాడంట, మరలా ఎందుకు వెనుతిరిగి పాత వాటి వైపుకే చూస్తున్నావు అని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారముగా మనము వెనక్కి జారితే పడిపోతామేమో, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయేమో. కానీ ఆత్మీయముగా వెను తిరిగినట్లయితే ఇట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ప్రాసెస్ అని బైబిల్ చెప్తూ ఉంటుంది. అది భయానకమైనటువంటి పరిస్థితి. వెను తిరుగుట చాలా చాలా లోటును, చాలా చాలా చేటును మన జీవితంలో తీసుకొని వస్తుంది. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళాలి. ఎందుకనంటే యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మన పాపముల నుండి మనము విముక్తులము చేయబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మనం ఇంకను పాపమునకు దాసులము కాము, మరణమునకు దాసులము కాము. అయ్యో గలతీ సంఘమా, ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకు విశ్వాసంలోంచి పడిపోతున్నావు? ఎందుకు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు? అనుకూలము కానటువంటివి, హేయమైనటువంటివి, దేవుని రాజ్యమునకు సంబంధము లేనటువంటి వాటి విషయాలలో ఎందుకు తలదూర్చుతున్నావు అని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు రక్షించబడిన నీవు ముందుకు కొనసాగుతున్నావా? లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టో, నీవు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టో, నీకొస్తున్నటువంటి కష్ట నష్టాలను బట్టో, లేకపోతే నీవు మరి అపజయాలను బట్టో, నీ జీవితంలో రేగుతున్న తుఫానులను ఎదుర్కొనలేక వెను తిరుగుతున్నావేమో. ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే వెను తిరగటం చాలా చాలా ప్రమాదకరము. అందుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను మనం చూడగలం. ఎంత బలమైన గాలి వీస్తున్నా సరే, ఎంత ఘోరమైనటువంటి తుఫాను వస్తున్నా సరే, ఆ తుఫానుకు ఎదురెళ్తూ పైకి ఎగరటానికి ప్రయత్నం చేస్తుందంట పక్షిరాజు. అందుకనే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాను. అలయక నీవు పైపైకి ఎగిరే వారముగా ఉండాలి అని యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనము చూడగలము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో వెనుదిరగటం చాలా చాలా ప్రమాదకరమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దానికి మూలమేంటో తెలుసా? మనము దేవుని యొక్క సన్నిధానంలో నుండి పడిపోవటమే. మనము దేవుని యొక్క వాక్యాన్ని గనుక చూసినట్లయితే మొదటిగా వెన్ను తిరగటం అంటే దేవుని యొక్క ధన్యతను మన జీవితంలో కోల్పోవటమే. ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, మీరు చెప్పుకొనని ధన్యత ఏదైనను శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షముగా సాక్ష్యము పలుకుచున్నాను. ఈ యొక్క 9వ వచనము నుండి 15వ వచనము వరకు గనక మనము చదువుకున్నట్లయితే
ఆత్మీయ స్థితిలో వెనుతిరగటం అంటే దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను మనము కోల్పోవటమే. ఎంతో ఎంతో భయంకరమైన విషయం అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చే ధన్యతను కోల్పోతున్నారంట, దేవుని కృపను కోల్పోతారంట, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతారంట. ఇక్కడ ఎంత చాలా చక్కగా ఆయన రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నీ పరిస్థితిని చూసి ముందుకు వెళ్ళలేక విశ్వాసంలో పడిపోతున్నావా, వెనుతిరుగుతున్నావా? నా సహోదరి సహోదరుడా, ధన్యతను మనం కోల్పోయినట్లే. రెండో విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, వెన్ను తిరుగువారు దేవుని రాజ్యమునకు ఎప్పుడు కూడా వారసులు కాలేరు అని యేసు ప్రభువారు తన మాటలలో చెప్తున్నారు. అదే లూకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో మనం చూస్తే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కారని వాడితో చెప్పాను. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి విషయము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ వాక్యాన్ని కనుక మనం చూస్తే, విశ్వాసులమై ఉండి లోకమును చూస్తూ, లోకంలో ఉన్నటువంటి పద్ధతులను పాటిస్తూ, లోకపు అలవాట్లకు బానిసలైపోయి మనము గనక దేవునిలో ముందుకు కొనసాగకుండా ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన స్థితిలో ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనము కోల్పోయిన వారముగా ఉంటామని యేసు ప్రభువారే స్వయముగా మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజులో చాలామంది విశ్వాసుల జీవితాలను గనక మనం చూస్తున్నట్లయితే, కొన్ని దినాలు చాలా బాగా పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తుంటారు, పట్టుదలతో ప్రార్థన చేస్తుంటారు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత శ్రమలో, కష్టములో, కన్నీటిలో దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసిన తర్వాత వారి ఆలోచనలు, వారి మనసులు ఏమైపోతూ ఉంటాయంటే ఈ లోక పద్ధతుల మీదకు వెళ్ళిపోతూ ఉంటాయి, ఈ లోక అలవాట్ల మీదకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లోకమైనటువంటి సాతాను ఒక ఉచ్చులో పడిపోవటానికి అన్ని మార్గాలు వారికి వారే తెరిచేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలను గనుక మనం చూస్తున్నట్లయితే, దేవుని రాజ్యములో నీకు స్థానం ఇచ్చాడు దేవుడు. ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయనలో మనం ఎదుగుట ద్వారా, ఆయనలో మనం నడుచుట ద్వారా దేవుని రాజ్యమునకు మనము వారసులమై ఉండవలసి ఉండిగా ఏం చేస్తున్నామంట, మనము మన యొక్క విశ్వాస జీవితంలో వెనుతిరిగిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. అందుకని అంటున్నాడు, ఒక్కసారి నాగటి మీద చేసామంటే, ఒక్కసారి ముందుకు నడవటం ప్రారంభించామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుతిరగకూడదు. అది చాలా చాలా ప్రమాదకరము. దేవుని యొక్క రాజ్యమును కోల్పోతాము అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, వెనుతిరుగుట ధన్యతను కోల్పోవటమే, వెనుతిరుగుట దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోవటమే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క గురి ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే. కానీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటి అనంటే, విశ్వాసములో ముందుకు కొనసాగకపోవటమే. మన యొక్క గోల్ని క్రీస్తులో మనము రీచ్ అవ్వలేకపోవటమే. మనము ఈ లోకమును చూడటమే. ఈ లోకాన్ని మనం చూస్తాం, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ఇష్టపడుతూ ఉంటాం, ఈ లోకంలో ఉన్న పద్ధతులను ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది అంటే, నీవు దేవుని రాజ్యములో స్వతంత్రుడిగా, స్వతంత్రురాలిగా ఉండవలసి ఉండగా నీవు ఈ లోకము వైపుకు చూసి దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు. కాబట్టి నీ ఆత్మీయమైన స్థితిలో వెనుతిరగకు, లోకము వైపుకు చూడకు, లోకముతో స్నేహము చేయకు, దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉండు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుతిరగటం ధన్యతను కోల్పోవటమే, వెనుతిరగటం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేకపోవటమే. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలను గనక మనం చూసుకున్నట్లయితే వెనుతిరిగిన వారి చరిత్ర బైబిల్ గ్రంథములో ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ శపించబడినటువంటి మోయాబునకు వెనుతిరిగిన పరిస్థితిలో ఓర్పాని మనము చూడగలం. మనందరికీ కూడా తెలిసిన కథనే ఇది. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓర్పా మరియు రూతు. వారిద్దరు కూడా మోయాబు స్త్రీలే, లోకంలో ఉన్నటువంటి వారే. కానీ వారిద్దరూ కూడా ఇజ్రాయేలు వారికి భార్యలుగా ఉన్నారంట. ఇజ్రాయేలు ఇంటిలో కోడళ్ళుగా అడుగుపెట్టారు. దేవుని పిల్లలుగా వాళ్ళు చేర్చబడ్డారు. అయితే వారి జీవితంలో ఒక విషాదం వచ్చింది. ఏంటంట, వారు వారి భర్తలను కోల్పోవటం జరిగింది. నయోమి ఎప్పుడైతే ఈ వార్తను వినిందో, తన భర్తను తన కుమారులను కోల్పోవటం జరిగిందో, నయోమి తన సొంత ఇల్లు అయినటువంటి ఇజ్రాయేలీనకు తిరిగి రావటానికి ప్రయత్నం చేస్తుందంట. అలాంటి సమయంలో రూతు ఓర్పాలు ఇద్దరికి ఒక మాట చెప్తుంది. మీరు మోయాబు స్త్రీలు కాబట్టి మీరు మోయాబులోనే ఉండొచ్చు, నాతో రావాలి అన్నటువంటి రూలు ఏమీ లేదు, కాబట్టి మీ ఇష్టము అని చెప్పినప్పుడు రూతు ఒక మాట చెప్తుంది. అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఎంత కష్టమైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, నీ ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే నేను నీతోనే ఉంటాను అని ఒక తీర్మానం చేసుకొని తన ప్రయాణమును ముందుకు కొనసాగిస్తుందంట. అదే విధముగా ఇంకొక వ్యక్తి ఓర్పా, మరి ఆ కోడలు ఏం చేస్తుందంట, నేను నీ ప్రజలను ఎదుర్కొనలేను, నేను నీ దేవుణ్ణి ఆరాధించలేను, నాకు జీవితం వద్దు అని ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయినట్లుగా, ఆమె వెనుతిరిగి మోయాబుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ నుండి ఓర్పా జీవితము బైబిల్ గ్రంథం చరిత్రలో ఎక్కడ కూడా రాయబడినట్లుగా మనము చూడలేం. కానీ ముందుకు కొనసాగినటువంటి రూతు జీవితము యేసు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భాన్ని గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే రక్షించబడినటువంటి మనందరము కూడా మోయాబు అనేటువంటి పాపములో నుండి మనం బయటకు తీసుకొని వచ్చినటువంటి వారమే. దేవుని యొక్క రక్తము ద్వారా, యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా దాసులమై ఉన్నను. ఇప్పుడు ఇజ్రాయేలీలతో సమానముగా మనము ఆయనకు దత్తపుత్రులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఆయన రక్తము ద్వారా ఇజ్రాయేలుకు సమానముగా మనము పిల్లలముగా ఉంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని రక్తము వద్దు, ఈ యొక్క ప్రార్థనలు వద్దు, ఈ యొక్క విశ్వాసము వద్దు, దేవుడు మాకేం చేశాడు అని మరలా తిరిగి మన పాపపు లోకంలోనికి మనం వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. రక్షించబడినటువంటి నా ప్రియమైన దేవుని విశ్వాసి, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు గనక వెనుతిరిగిన స్థితిలో ఉంటే మన జీవితము ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఇప్పటికి నువ్వు కొంచెంగా ఉన్నావేమో, ఒకవేళ దేవుల్లో నువ్వు నడిస్తే గనక నీవు మహా అభివృద్ధి చెందుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన స్థితిలో మనం ఎప్పుడు కూడా వెనుతిరిగే వారముగా ఉండకూడదు. ఒకవేళ నీవు రక్షించబడి ముందుకు కొనసాగటం ప్రారంభించావంటే నువ్వు ముందుకే వెళ్ళాలి, అందులోనే నీకు ధన్యత దాగి ఉంది. ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో, వెనుతిరిగిన పరిస్థితిలో గనక నీవు నేనున్నట్లయితే దేవుని ధన్యతను మనం కోల్పోయినట్లే, దేవుని రాజ్యమును మనం కోల్పోయినట్లే, మన చరిత్ర భూమిలో లెక్కించబడకుండా మనం ముగించబడినట్లే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, వెను తిరగటము శిక్షకు గురి అవ్వటమే అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆదికాండము 15వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ లోతు, అతని భార్య, అతని కుమార్తెలు మనకు కనబడుతూ ఉంటారు. సొదొమ గొమొర్ర పట్టణములో పాపము విస్తరించినప్పుడు మరి దేవుని యొక్క దూతలు ఆ సొదొమ గొమొర్ర పట్టణానికి దిగి వచ్చి లోతుతో మాట్లాడుతున్నారంట. ఇదిగో లోతు, ఈ యొక్క సొదొమ గొమొర్ర పట్టణం అంతా పాపముతో నింపబడింది. ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నుండి మిమ్మల్ని నేను వేరు చేస్తున్నాను, నేను మిమ్మల్ని బయటకు తీసుకొని
రావాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఈ లోకాన్ని నేను శిక్షిస్తున్నాను, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని దేవుని దూత లోతు కుటుంబంతో మాట్లాడినప్పుడు లోతు అనుకున్నాడంట, ఒక డిసిషన్ తీసుకున్నాడంట, వెను తిరిగి చూడొద్దు, నేను ఈ పాపంలో నుంచి బయటకు వచ్చేసేయాలి, నేను నా పిల్లలు నా కుటుంబం అంతా కూడా బయటకు వచ్చేసేయాలి అని వారు వస్తూ ఉన్నప్పుడు లోతు భారీ ఆలోచనలంతా కూడా తన లోకంలో, తన ఊరిలో ఉన్నటువంటి ఆస్తి మీద, తన ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి బంగారం మీద, ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల మీద ఉంటూ ఉన్నాయంట. వెంటనే ఆమె మనసు ఏం చేస్తుందంట, బయటకు వస్తుంది, కానీ ఆమె మనసు అంతా కూడా తన యొక్క లోకంలో, ఆ యొక్క పట్టణము వైపుకే ఉంటూ ఉంది. దేవుడు శిక్షిస్తున్నటువంటి పరిస్థితిలో తన ఇంటిని, తన యొక్క ఆస్తిని, తన యొక్క లోకాన్ని విడిచిపెట్టలేక ఆమె వెను తిరిగిందంట. తద్వారా దేవుని శిక్షకు ఆమె పాత్రురాలిగా చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమైనటువంటి ఈ లోకము వైపుకే లోతు భార్య వెను తిరిగి చూడటం ద్వారా శిక్షకు గురి అయినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే యేసు ప్రభువారు లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అంత్య దినములలో లోతు జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయితే జరిగినాయో అలాంటి పరిస్థితులే మీరు ఎదుర్కొనబోతున్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి చదువుకుందాం అందరం కూడా. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద నుండిన వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొని. ఎంత అద్భుతమైన మాటలు యేసు ప్రభువారు చెప్తున్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము అంత్య దినములలో ఉన్నాం. మనుష్య కుమారుడు తిరిగి వచ్చేటువంటి సమయంలో మనమున్నాం. ఇది మనమందరం కూడా అండర్లైన్ చేసుకోవదే. ప్రతి దైవజనుడు చెప్తున్నటువంటి మాటలే. జీసస్ ఈస్ కమింగ్ సూన్, బీ ప్రిపేర్డ్ బై యువర్ సెల్ఫ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయమైన స్థితిలో ముందుకే వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే లోతు దినములు లాగానే అంత్య దినములు జరగబోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎవరు ముందుకు వెళ్ళటం లేదు. సమయం లేదంటారు, పరిస్థితులు బాగోలేదంటారు, ప్రార్థించడానికి సమయం అనుకూలించట్లేదంటారు. చాలా వంకలు మన జీవితంలో మనం చొప్పేస్తూ ఏం చేస్తామంట, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను మనం కోల్పోయిన స్థితిలో ఉంటూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీవు విశ్వాసములో రక్షించబడిన నీవు విశ్వాసములో ముందుకు కొనసాగితే అది నీకు ఆశీర్వాదం. ఒకవేళ గనక గలతీ సంఘములాగా మనం అన్నీ తెలిసి ఉండి ప్రార్థనలో ఎదుగుతూ దేవునిలో భద్రపరచబడుతూ దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నప్పుడు మనల్ని మనము తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైపోతుందంట, మనము మన ధన్యతను కోల్పోతామంట. దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతాము, మన చరిత్రను మనం కోల్పోతాము. అంత మాత్రమే కాదు, తిరుగుట శత్రువుకి అవకాశం ఇచ్చేటట్లుగా మనం చేస్తామంట. ఎంత ఘోరమైనటువంటి విషయము. ఇజ్రాయేలు యొక్క ప్రయాణాన్ని గనక మనం గమనించినట్లయితే వారందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు వచ్చేసారంట. వారు ప్రయాణమై ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ వారి జీవితాలు కూడా ఐగుప్తులోనే ఉంటూ ఉన్నాయి. వారి శరీరాలైతే ఐగుప్తులో నుండి బయటకు వచ్చాయి, కానీ వారి ఆత్మలు ఎప్పుడు కూడా మేము ఐగుప్తులో సెటిల్ అయితే బాగుండేది, అక్కడే బాగున్నాం కదా, నీళ్లు లేకపోతే అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ మాకు నీళ్లు లేక చంపేయడానికి తీసుకొచ్చావా, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మోషేతో వారు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసత్వంలో నుండి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ మొరపెడుతున్న వారి ప్రార్థన దేవుడు విన్నాడు. పాపపు బానిసత్వానికి ముంగూర్తుగా ఉన్నటువంటి ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. వారి యొక్క ఆత్మీయమైన ప్రయాణంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్న పరిస్థితిలో వారు పడుతూ లేస్తూ ఉన్నారంట.
అందులో కొంతమంది ముందుకే కొనసాగిన వారు ఉన్నారు, అందులో కొంతమంది పడిపోయిన స్థితిలో కూడా ఉన్నారు. అదే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారంట, ముందుకు వెళ్ళకోకుండా, వారి ఆత్మీయమైన ప్రయాణంలో ముందుకు కొనసాగకుండా వెనుకు తిరిగి చూడటం వలన అమాలేకీల చేతులకు చిక్కబడి చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వెనుదిరుగుతున్నావా? ధన్యతను కోల్పోతావు. ఈరోజు నువ్వు వెనుదిరుగుతున్నావా? దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు. ఈరోజు నువ్వు వెనుతిరగాలని ఆత్మీయ స్థితిలో వెనుదిరుగుతున్నావా? చరిత్ర ముగించబడుతుంది. ఆత్మీయ స్థితిలో వెనుతిరిగితే శిక్షకు గురి అవుతాం. ఆత్మీయ స్థితిలో వెనుతిరిగితే శత్రువు చేతికి మనము చిక్కబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మనము ఆత్మీయ స్థితిలో వెనుతిరిగే వారముగా ఉండకూడదు. మనం చివరిగా బైబిల్ గ్రంథంలో గనుక మనం చూసుకున్నట్లయితే వెనుతిరుగుట అనేకమైనటువంటి ఇబ్బందులకు కారణము అని తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి ఇంటిలో చక్కగా ఉండవలసినటువంటి వాడు, తండ్రితో సంతోషముగా గడపవలసినటువంటి వాడు, తన అన్నతో సంతోషంగా జీవించవలసినటువంటి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంట, ఈ లోకాన్ని చూస్తున్నాడు. లోకంలో ఉన్న హంగులు ఆర్భాటాలు చూస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్లెజర్స్ని చూస్తున్నాడు. తన యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళకోకుండా తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తను ఎప్పుడైతే వెళ్ళిపోయి ఉన్నాడో, ఎప్పుడైతే తన జీవితము తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయిందో, ఆత్మీయ స్థితి నుండి బయటకు వెళ్ళిపోయాడో, అనేకమైనటువంటి ఇబ్బందులు తన జీవితంలో కొని తెచ్చుకున్నట్లుగా, పండుల పొట్టు తినేటువంటి భయంకరమైన స్థితిలో తాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని మనం చూసుకుంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలను గనక, ఆ 11వ అధ్యాయాన్ని గనక మనం చదువుకుంటే, ఒక విశ్వాసి ఒకడు ఉన్నాడంట. అతని హృదయంలో ఉన్నటువంటి పాపము, అతని హృదయంలో ఉన్నటువంటి దురాత్మలు అతన్ని విడిచి వెళ్ళిపోయినాయంట. అమ్మో, ఈ హృదయంలోనికి వాక్యం వచ్చింది, ఈ హృదయంలోనికి ప్రార్థన వచ్చింది, ఈ జీవితంలోనికి రక్షణ వచ్చింది, కాబట్టి మేము ఇక ఈ ఇంటిలో ఉండటానికి అర్హులము కాదు అని అనుకున్నాయంట. కొన్ని దినములైన తర్వాత అది అక్కడ తిరిగి మరలా వీడు నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉందో చూసొద్దాం అని చెప్పేసి అది వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి శుభ్రపరచబడి ఉండుట వలన మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యము లేని జీవితాలు, ప్రార్థన లేని బ్రతుకులు ఊడ్చినట్టుగానే దురాత్మకు కనపడుతూ ఉంటాయి. అవును, తండ్రి అంటే గౌరవం లేదు, తండ్రి మాట అంటే విలువ లేదు, తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండాలన్న ఇష్టము ఆ చిన్న కుమారుడికి లేదు. కాబట్టి తన జీవితం ఏమైపోయిందంట, దయ్యాల కుప్పగా తయారైపోయిందంట. పందులు పొట్టు తినే ఆ యొక్క భయంకరమైన దుస్థితిలోనికి అతను పడిపోయాడు. ఎన్నో ఇబ్బందులు తన జీవితంలో కొని తెచ్చుకున్నట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. కానీ మనం కష్టమును ఎదుర్కొనలేక, కన్నీటిని ఎదుర్కొనలేక, లోకంలో ఉన్న హంగులను చూసి ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని లోకానికి అట్రాక్ట్ అవుతూ మనం ముందుకు కొనసాగలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం కోల్పోయినట్లే, మన గురి పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయినట్లే. అంత మాత్రమే కాదు, దేవుని శిక్షకు లోనైన వారముగా ఉంటాము. శత్రువు చేత మనం ఏం చేస్తామంట, పట్టబడిన వారముగా ఉంటాం. ఇక మనం శత్రువు చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూచి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను చూసి, నీ దుఃఖ దినములను చూచి, నేను ఎదరలేను ప్రభా, నేను ఈ లోకాన్ని జయించలేను ప్రభా అని నువ్వు అనుకుంటున్నట్లయితే క్రీస్తు ప్రభుల వారి యొద్దకు రా. నీ హృదయాన్ని వాక్యముతో కట్టుకో. గలతీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఇగో నా ప్రియమైన సంఘమా, ఒకవేళ నువ్వు వెనక్కి జారిపోతున్నావేమో పర్వాలేదు, ఇప్పుడు వరకు నువ్వు వెనక్కి జారిపోయావేమో, ఇవన్నీ నష్టం జరుగుతుంది. నీకు నష్టం జరగకుండా ఉండాలంటే
క్రీస్తు యొద్దకు రా. ఎవరైతే క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతున్నాయి, ఇదిగో సమస్తము క్రొత్తవి అవుతున్నాయి అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ప్రభా, నాకు సమయం లేదు, నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను వాక్యం చదవలేకపోతున్నాను, వాక్యం చదవాలనుకుంటున్నాను కానీ నేను వాక్యముతో నా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావడం లేదు, నేను కూర్చోలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, లోకము నన్ను అట్రాక్ట్ చేస్తుంది, లోకంలో ఉన్న చెడు నన్ను అట్రాక్ట్ చేస్తుంది, లోకపు ఆలోచనలు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, నేను వీటిని జయించాలనుకుంటున్నాను అని నువ్వు ఒకవేళ కన్నీరు గారుస్తున్నట్లయితే ఈరోజు ప్రభు నీకు విడుదలిస్తున్నాడు. అందుకనే రక్షించబడిన నీవు నేను ముందుకే కొనసాగే వారంగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా సరే నీవు దేవుని వైపుకు మాత్రమే చూస్తూ ముందుకు కొనసాగినట్లయితే ఆత్మీయ స్థితిలో నీవు అభివృద్ధిని, ఆశీర్వాదమును, దేవుని రాజ్యమును నీ జీవితంలో నువ్వు చూడగలవు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో ఉంటాను, అతడు నాతో కూడా ఉంటాడు అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెనుతిరిగిన స్థితిలో ఉన్నావా? కమాన్ టు గాడ్. ఓర్పా వలె, లోతు భార్య వలె, ఇజ్రాయేలు ప్రజల వలె, తప్పిపోయిన కుమారుని వలె నువ్వు ఉన్నట్లయితే లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ సేక్. God is going to be with you. ఆయన నీ హృదయం వైపుకు నిలబడి తలుపు తడుతున్నాడు. అమ్మా, నేను నీతో ఉంటే చాలమ్మా, నీకన్నీ ఆశీర్వాదాలే. ఈ లోకమును నువ్వు చూడాల్సిన అవసరం లేదు, ఈ లోకం నిన్ను ఇంకా బాధ పెట్టదు. ఎస్, తప్పిపోయిన కుమారుడు తన హృదయాన్ని తెరిచాడు దేవుని కొరకు. వెనుతిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. గొప్ప విందు తన జీవితంలో జరగటం మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు వెనుతిరిగావా? దేవుని దగ్గరకు వెళ్ళాలని తీర్మానం చేసుకున్నట్లయితే, దేవునితో ముందుకు కొనసాగాలని తీర్మానం చేసుకున్నట్లయితే, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఈ రోజు నుంచి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఆయన నివసించబోతున్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. లార్డ్, ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. మీరే నాకు కావాలి ప్రభా. ఎంత పరిస్థితులు వ్యతిరేకించినా సరే నేను వెనుతిరిగి చూడకూడదు. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను నేను ప్రేమించడానికి వీలలేదు ప్రభువా. తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఓ, తన మహిమ చేత నేను నింపుతున్నాడు. తన నూతనమైన బలమును ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజు నుంచి నీ హృదయంలో, నీ ఇంటిలో ఆయనే ఆధిపత్యాన్ని వహించి జీవించబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడవైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. ఈరోజు మీరు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. దేవా, మీ వాక్యములో మమ్మల్ని మేము భద్రపరుచుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు మాత్రమే కొనసాగే వారముగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, విశ్వాసమును కలుగునట్లుగా మీరు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నట్లయితే మాకు తెలియచేయండి. మీ ప్రార్థన, విజ్ఞాపనలు కూడా మాకు పంపించండి. ఏదైనా సరే దేవుడు మీకు విడుదలనిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా ఆయన సన్నిధానంలో మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.